సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలేక సిరియాపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా గురువారం సిరియాలో లటాకియా, టార్టోస్లో పోర్టులు, గోడౌన్స్పై దాడులు చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్ సేనలు సిరియాలో గోలాన్ హైట్స్లోకి దూసుకుపోయాయి. గోలాన్ హైట్స్కి తమ సేనలు ఇజ్రాయెల్ విస్తరించింది. ఇదిలా ఉంటే సిరియాలో ఈశాన్య ప్రాంతంలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. అక్కడ టర్కీ మద్దతిస్తున్న దళాలకు కుర్దిష్ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో సుమారు 1,00,000 మంది నిర్వాసితులయ్యారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సిరియాపై చేస్తున్న దాడులు సమర్థించుకుంటోంది. అసద్ పాలనలో సిరియాలో పెద్ద ఎత్తున రసాయన ఆయుధాల ఫ్యాక్టరీలు నడిపారు. ఈ ఫ్యాక్టరీలు రెబల్స్ చేతికి చిక్కితే తమపై ప్రయోగిస్తారనే కారణం చెప్పి సిరియాపై విచక్షణరహితంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో అసద్ నుంచి తమ చేతికి అధికారం బదిలీ అవ్వడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు కొట్టిపారేలేమని సిరియా రెబల్స్ ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, మొత్తానికి సిరియా పూర్తిగా ఇజ్రాయెల్ చేతి చిక్కిపోయింది. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? సతీష్, సిరియాలో నిరంకుశ పాలన పోయింది అని అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం వచ్చి పడింది. ఏదైతే సిరియాలో బలగాలు ఆయా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి, డెమాస్కస్ ప్రధాన నగరంలో కూడా తిష్టవేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి రష్యా పారిపోయారు. మరి అంతకుముందైతే రష్యాలో వెళ్ళకముందు ఆల్రెడీ చనిపోయాడు, ఒక విమానం గల్లంతైంది కాబట్టి అసద్ ఇక లేరు, అతని పాలన నుంచి ఇక్కడ విముక్తి చెందామని సంబరపడిపోయినటువంటి బలగాలకు ఆయన రష్యాలో సురక్షితంగా రక్షణ పొందుతున్నాడు అనేటటువంటిది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే అసద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయా ప్రాంతంలో బలగాలదే పైచేయి అనుకున్నటువంటి తరుణంలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విరుచుకుపడుతోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చాలా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో చూసే విధంగా ఇక్కడ పరిణామాలు దాపురించాయి. ఏకంగా ఆ దేశంలో ఉన్నటువంటి అసద్ పరిపాలనా కాలంలో ఆ దేశంలో కీలకంగా ఉన్నటువంటి రసాయన ఆయుధాల ఫ్యాక్టరీలు అక్కడ ప్రధానంగా నెలకొల్పడం జరిగింది. మరి ఆ ఫ్యాక్టరీలు తాజాగా ఇక్కడ రెబల్స్ ఏదైతే దేశాన్ని చేజిక్కించుకోవాలని ఏదైతే అసద్ ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి రెబల్స్ వీరంతా కూడా ఆయా ఫ్యాక్టరీలను చేజిక్కించుకుంటే వీటిని అనవసరంగా ఏదైతే అవసరం ఉన్నా లేకపోయినా కూడా అసలే రెబల్ బలగాలుగా చెప్పుకున్నటువంటి ఈ జులాన్ బృందం అంటే హయత్ సంబంధించి హెచ్టిఎస్కి సంబంధించిన ఈ బృందాలు దేశంపై ఈ రసాయన ఆయుధాలను కానీ ప్రయోగిస్తే విపత్తు సంభవిస్తుందని అందుకే ఇజ్రాయెల్ సిరియాపై దాడులు చేస్తోంది. అక్కడ రెబల్స్ ఎవరైతే దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారో వారిపైనే తమ దాడులు అని చెప్పి తమ వివరణ ఇచ్చుకుంటోంది. మరి ఇందుకు సంబంధించి అక్కడి గోలాన్లో కానీ గోలాన్ హైట్స్కి ఇప్పటికే వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో భీకర యుద్ధాలు సాగుతున్నాయి, క్షిపణి ప్రయోగాలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఆల్రెడీ రాడార్లు మోహరించినటువంటి పరిస్థితి, బలగాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. మరి మరోవైపు చూసుకున్నట్టయితే ఇటువైపు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏదో టార్టోస్లో కానీ అలాగే లాగోస్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గోడౌన్లు కానీ పోర్టులు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బలగాలు హైత్ బలగాల్ని కూడా పూర్తి స్థాయిలో మట్టుబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఏదైతే దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము రేపో మాపో అసలు అసద్ ప్రభుత్వం కూల్చేసిన తర్వాత ఇక సర్వాధికారాలు తమకే చిక్కాయని సంబరపడిపోయినటువంటి హెచ్టిఎస్ బలగాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆయా దేశానికి సంబంధించి సిరియా సైనిక బలగాలు కూడా ఇజ్రాయెల్తో చేతులు కదుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ఓవైపు, సిరియాలోని అంతర్గతంగా ఉన్నటువంటి సిరియా ప్రభుత్వానికి సంబంధించిన సైనికులు ఓవైపు వీరందరూ ఏకమవడంతో ఇప్పుడు హెచ్డిఎస్ బలగాలు అయితే కనుక రేపో మాపో దీన్ని ఏదైతే ప్రభుత్వాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి హెచ్డిఎస్ బలగాలకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ ఇంకా చాలా కాలం పట్టేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు చూస్తే ఇదే దేశంలోకి సంబంధించి ఈశాన్య సిరియా ప్రాంతానికి సంబంధించి అక్కడ కూడా కుర్దిషులు ఏదైతే ఇటువైపు అసద్కి అనుకూలంగా ఉండేటువంటి కుర్దిష్ బలగాలతో ఇప్పుడు టర్కీ కూడా పోరాటం మొదలుపెట్టింది. ఈ టర్కీ పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి 1,00,000 మంది వరకు నిర్వాసితులు అయ్యారు. మరి వీరందరికీ కూడా రక్షణ కల్పించే చర్యలు కూడా ఇజ్రాయెల్ కూడా సహకరిస్తోంది.
మరి ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఓవైపు అమెరికా కూడా ఏదైతే శుతిమెత్తగా విమర్శలకు దిగుతోంది, ఏదైతే హయత్ జులాన్ ఏదైతే రెబల్స్కి సంబంధించి పూర్తి సమర్థింపు ఇవ్వకపోయినా అక్కడ మాత్రం ఉన్నటువంటి రసాయన ఆయుధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మరి వాటిని కాపాడుకోవాలి. మరి అంతేకాకుండా ఆయా ప్రాంతాల నుంచి వేరే దేశాలకు రసాయన ఆయుధాలను ప్రయోగిస్తే గనక దేశం ప్రపంచమే విపత్తు ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సిందే అనేటటువంటిది సునిశ్చితంగా అమెరికా కూడా చెప్పడం జరుగుతోంది. మరోవైపు చూస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అసద్ కాలంలో ఉన్నటువంటి స్నైదాగ్ అనేటటువంటి ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఏదైతే స్నైదాగ్ అనేటువంటి ఒక వధశాల, ఆ వధశాలలో 60,000 మంది వరకు మట్టు పెట్టారు. అసద్ పరిపాలనా కాలంలో ఏదైతే సైనికులను కానీ ఇతరుల ఏదైతే తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కానీ మర్డర్లు, అలాగే అత్యాచారాలు, ఇటువంటివన్నీ కూడా అక్కడ చిత్రహింసలు కొనసాగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని గోడలు కూడా బద్దలు కొట్టేశారు రెబల్స్. మరి అంతేకాకుండా జైళ్లలో తమవారు అనుకున్నటువంటి వారిని అందరినీ కూడా విడుదల చేశారు. చాలా ప్రాంతాలు ఏదైతే ఏదైతే ప్రజలకు తెలియనటువంటి చాలా ప్రాంతాలను కూడా నేల కూల్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో రేపో మాపో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంబరాలు చేసుకున్న హైత్ ఏదైతే హెచ్టిఎస్ బలగాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ ఉన్నపళంగా ఒక్కసారిగా భీకర దాడులకు తమ దేశంపై చేయడంతో, అంతేకాకుండా రెబల్స్ టార్గెట్గా చేస్తున్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో అంచనాలన్నీ కూడా ఏదైతే హెచ్టిఎస్ బలగాలు, రెబల్ బలగాలకు సంబంధించినటువంటి అంచనాలన్నీ కూడా తారుమారైపోయిన నేపథ్యంలో సిరియా రాజకీయం మరో మలుపు తీసుకుందని మనం చెప్పుకోవాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.